రఘురామ కస్టడీ టార్చర్ కేసులో ఉచ్చు బిగుసుకుంటోందా? ఈ కేసులో పెద్ద తలకాయలు ఇప్పుడు బయటకు వస్తాయా? ఈ కేసులో కీలక నిందితుడు విజయపాల్ ముందస్తు బెయిల్కు సుప్రీంకోర్టు నో చెప్పడంతో ఎదురు దెబ్బ తగిలినట్లేనా? వైసీపీ ప్రభుత్వం హయాంలో కస్టడీలో పోలీసులు తనను కొట్టారని రఘురామకృష్ణరాజు కేసు పెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికైనా రఘురామకృష్ణరాజుకు న్యాయం జరుగుతుందా? అసలు కొట్టించిందెవరో ఇప్పుడైనా బయటకు వస్తుందా? అత్యుత్సాహం చూపిన అధికారులకు తగిన శాస్తి జరగనుందా? లెట్ us వాచ్ ది స్టోరీ. అధికారం ఉంది కదా అని ఎవరిని పడితే వారిని కస్టడీకి తీసుకుని హింసిస్తే తగిన శాస్తి జరుగుతుందనేది పోలీసు అధికారులకు తెలిసొస్తోంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఒక ఎంపీ అని కూడా చూడకుండా అధికార పార్టీ నేతలు చెప్పారని, కస్టడీలో తనని పోలీసులు టార్చర్ చేశారని ఏపీ ఉపసభాపతి రఘురామకృష్ణంరాజు పెట్టిన కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసులో కీలకంగా భావిస్తోన్న సిఐడి మాజీ అదనపు ఎస్పీ విజయపాల్కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో బెయిల్ మంజూరు చేయాలని విజయపాల్ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టేసింది. మరోవైపు విజయపాల్పై కేసు కొట్టేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించడాన్ని రఘురామకృష్ణంరాజు స్వాగతించారు. ఓడిపోతామని వారు ఊహించలేదని, మరలా వాళ్లే అధికారంలోకి వస్తారని భావించారని అన్నారు. ఈ కేసులో విచారణ మరింత వేగవంతమవుతుందని ఆశిస్తున్నానన్నారు. విచారణలో తనకు తెలిసిన నిజాలన్నీ చెప్పానని, అత్యుత్సాహం చూపిన అధికారులు తగిన ఫలితం చూస్తున్నారని ఈ సందర్భంగా రఘురామకృష్ణంరాజు పేర్కొన్నారు. సిఐడి కస్టడీలో తనను కొట్టించిన పెద్దలెవరూ త్వరలో బయటకొస్తుందని రఘురామకృష్ణంరాజు అంటున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో రఘురామకృష్ణంరాజును పోలీస్ కస్టడీలో చిత్రహింసలకు గురిచేసిన కేసులో నాటి సిఐడి చీఫ్ సునీల్ కుమార్ కూడా కీలక పాత్ర పోషించినట్లు ఆరోపణలొచ్చాయి. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే రఘురామను కొడుతూ వీడియో కాల్లో సిఐడి బాస్కు చూపించామని అప్పట్లో విధులు నిర్వహించిన సిఐ, ఎస్ఐ, ఇతర పోలీస్ సిబ్బంది కేసు విచారిస్తున్న పోలీసులకు వాంగ్మూలం ఇచ్చినట్టు సమాచారం. ఈ కేసులో పక్కాగా సాక్ష్యాధారాలు సేకరించిన పోలీసులు దర్యాప్తును కొలిక్కి తీసుకొచ్చారని తెలుస్తోంది. సీఎం జగన్కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నానని సిఐడి పోలీసులు తనపై రాజద్రోహం కేసు పెట్టి 2021 మే 14న తనను అరెస్ట్ చేసి గుంటూరులోని సిఐడి కార్యాలయానికి తరలించి హత్యాయత్నం చేశారని రఘురామకృష్ణంరాజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత జూలై 11న గుంటూరు నగరం పాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. కస్టడీలో తనని సిఐడి పోలీసులు కొట్టారని అప్పట్లోనే రఘురామకృష్ణంరాజు గగ్గోలు పెట్టినా, ప్రతిపక్షాలు సైతం ఆక్షేపణ చేసినా నాటి వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. కస్టడీలో తనకి జరిగిన అన్యాయంపై కేసు పెడదామన్నా ఫిర్యాదు తీసుకునే నాదుడే లేడు అప్పట్లో. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రఘురామకృష్ణంరాజు తనకి న్యాయం జరగాలని కేసు పెట్టారు. ప్రస్తుతం రఘురామకృష్ణంరాజు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నుంచి తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఇటీవల శాసనసభ డిప్యూటీ స్పీకర్గా నియమితులయ్యారు. 2019లో నర్సాపురం లోక్సభ స్థానం నుంచి వైసీపీ తరపున పోటీ చేసి విజయం సాధించారు రఘురామ. పార్లమెంటరీ కమిటీలలో సభ్యుల నియామకానికి సంబంధించి నాటి లోక్సభ వైసీపీ పక్ష నాయకుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డితో రఘురామకృష్ణంరాజుకు విభేదాలొచ్చినట్టు వార్తలొచ్చాయి. దీంతో రఘురామను దూరం పెట్టారు జగన్. జగన్ వైఖరితో అసంతృప్తి చెందిన రఘురామ వైసీపీలోనే కొనసాగుతూ ఆ పార్టీ నేతలను, జగన్ను తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. తాను వైసీపీ సభ్యుడిగానే ఉన్నానంటూ జగన్పై మాటల తూటాలు పేల్చారు. దీంతో రఘురామపై ఏదో రకంగా చర్యలు తీసుకోవాలని భావించిన వైసీపీ చివరికి రాజద్రోహం కేసు పెట్టినట్టు తెలుస్తోంది. ఆ క్రమంలోనే రఘురామను అరెస్ట్ చేసిన సిఐడి పోలీసులు 3rd డిగ్రీ ప్రయోగించారని ప్రధాన ఆరోపణ. అప్పట్లో వీల్ చైర్లో కూర్చుని రఘురామ మాట్లాడిన మాటలు సర్వత్రా ఆయనపై జాలి కలిగించాయి. ఒకానొక సందర్భంలో జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా దీనిపై స్పందించారు. చాలా కాలం సొంత నియోజకవర్గంలో కాలు మోపలేకపోయారు రఘురామకృష్ణంరాజు. వైసీపీ అంతగా వేధించిందని అప్పట్లో టాక్. కాలం ఒకేలా ఉండదు ఎప్పుడు. ఏపీలో గత సార్వత్రిక ఎన్నికల్లో
కూటమి గెలవడంతో రఘురామ తనపై నాడు సిఐడి పోలీసులు చేసిన అఘాయిత్యాలపై కేసు పెట్టారు. ప్రస్తుతం ఈ కేసులో విచారణ తుది దశకు చేరింది. తదుపరి చర్యలు ఎలా ఉంటాయో తెలియాలంటే వేచి చూడాల్సిందే.